దూడలు చనిపోతున్నాయి, గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని టీటీడీ పాలక మండలి గాని అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఆవు దూడలు చనిపోతున్నాయి, గోవులు చాలా దుస్థితిలో ఉన్నాయి అని చాలా బాధ్యతగా అక్కడ జరుగుతున్న విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు బయటికి తీసుకొస్తే దానికి కారకులైన వాళ్ళ మీద చర్యలు చేపట్టి సరిదిద్దుకొని గోవుల్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం గాని టీటీడీ పాలక మండలి గాని అధికారులు గాని వాటిని పక్కన పెట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళని గృహ నిర్బంధం చేయడం అనేది సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది వాళ్ళ సంస్కారం అంతే. విషయం ఏంటంటే దాన్ని బట్టి ఇప్పటికే పర్యవేశాలన్నీ ఎదుర్కొన్నారు, ఇంకా ఏం పర్యవేశాలు ఎదుర్కొంటారు, ఇంకేముంది ఎదుర్కోవడానికి. సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం, ప్రైవేట్ టీంని కూడా ఒక 30% ఆన్బోర్డ్ చేసుకుంటాము. ఓవరాల్గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం. జిల్లాలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుంటూరులో 9 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ ఒక్క సిఐ కూడా పోస్టింగ్ లేదు. అన్ని జిల్లాల్లో ఉంది, కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఎందుకు పోస్టింగ్ లేదు? అదండి, నేను అదే అనుభూతున్నాను. హోం మంత్రినే దళిత మంది మహిళలు ఉన్నాను కదా, మీరు అదెందుకు ఆలోచించట్లేదు? పోలీస్ స్టేషన్లో ఒక్క సిఐ కూడా లేకపోవడం మాత్రం బాధాకరం అని చెప్పి ప్రజా సంఘాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద మీ దృష్టికి వచ్చిందా? ఏమండి, మాకు సిఐలందరూ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాని మీద కూడా నేను మాట్లాడతాను. కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి, మీరు కూడా పత్రికా విలేకరులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. ఒక పోలీసులు పరిస్థితి 24/7 జాబ్స్ అవి. కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి, రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్నీ కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి. కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఎస్సీ ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత ఉండకపోవడానికి రోస్టర్ విధానాన్ని మీరు చెప్పింది కరెక్టే. కాదండి, నేనేమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే, లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా. మీరందరూ చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి. రూల్ ప్రకారం జరగలేదు, నన్ను క్వశ్చన్ చేయండి, నన్ను నిలదీయండి, నేను మాట్లాడతాను. అంతే తప్పించి అది మీరు ఇలా అడిగితే ఎలా అవుతుంది? కానిస్టేబుల్ టు ఎస్సీ, తర్వాత సిఐ టు డిఎస్పీ అన్ని కూడా దాదాపు 20 సంవత్సరాలు చాలా మంది కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది సిఐ రిటైర్ అయిపోతా ఉన్నారు. ప్రమోషన్స్ ఏం లేదండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఏఆర్ టు సివిల్, ఏపీఎస్ టు సివిల్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేదో కోర్టులో ఏముంది వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ పంపించడం కూడా రిటర్న్ బ్యాక్ చేశారు 2 సార్లు. చాలా అవమానం ఫీల్ అవుతున్నారు. అవమానం కాదండి, కొంత మేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొంతమంది వాళ్ళు పెద్ద ఇష్యూ అవుతుంది. యాక్చువల్గా ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 95 బ్యాచ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్కి మొన్న హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది, అది కూడా మేము మొదలుపెట్టాం. ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు, దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను. ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ కూడా వేయలేదు. మళ్ళీ మేము ఈరోజు వచ్చి ఆ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడిల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటి తొలగించుకుంటూ ఈరోజు 6,000 మందిని ఈరోజు రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ 5 సంవత్సరాలు నడిపేశారు. ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలొకేట్ చేయాలన్నది కూడా
మేము చేసుకుంటాం. అంటే వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదుగా మేడం మహిళా పోలీస్. అందుకేనండి ప్రాక్టికల్గా వాళ్ళకి రన్నింగ్ ఈ ట్రైనింగ్స్ లేకుండా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా పోలీస్ ఉన్నారు, మేము పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్లో కూర్చోబెడతాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు మహిళా పోలీస్ ట్రైనింగ్ అవ్వలేదమని, కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఏలు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ విద్యను బట్టి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ విధంగా మేము యూజ్ చేసుకోవాలో చేసుకుంటాం. ఫిర్యాదుల విషయంలో కొన్ని చోట్ల 112 సరిగ్గా స్పందించట్లేదని ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. లేదు, మ్యాక్సిమం కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఇదే కంప్లైంట్ వచ్చినప్పుడు మేము అన్నీ కూడా రిజిస్టర్ చేసామండి. ఇంకా ఎక్కడైనా అలాంటి పొజిషన్ వస్తే కనుక మేము ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం. రాజధాని ప్రాంతం అన్నారు, మనం సెక్రటరియట్ సీఎం డిప్యూటీ సీఎం చెప్తున్నారు, కానీ మనకి మెయిన్ చాలా ప్రాబ్లం ఉంది, ఆఫీసర్స్ చాలా ప్రాబ్లం ఉన్నారు. గుంటూరు హెడ్ క్వార్టర్స్ నుండి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ నుండి ఇక్కడ రావాల్సి వస్తుంది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలు అలా సమస్య ఉందండి. దాని గురించేనే ఇందాక నాకు ఎస్పీ గారు, డిఐజీ గారు కూడా అప్పీల్ పెట్టారు. వీళ్ళకి ఇక్కడ కూడా అకామిడేషన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే దానికి తూళ్ళూరులో కూడా మన సిఆర్డీఏ వాళ్ళకి 8 acres ల్యాండ్ కూడా కావాలని డిపార్ట్మెంట్కి అప్పీల్ పెట్టడం జరిగింది. మెన్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా మెన్ షార్టేజ్ ఉన్నప్పుడు మేము పై నుంచి డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయండి, ఇక్కడ ఉన్న మెన్ ఒకరు సరిపోరు కదా, ఆటోమేటిక్గా మిగతా జిల్లాల నుంచి కొంతమందిని మేము డిప్లాయ్ చేస్తాం. అంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది మెన్ ఉండాలో అంతమంది ఉంటారు. కొన్ని మీరు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో డెఫినెట్గా మెన్ పెంచాల్సిన బాధ్యత కూడా ఉంది. మెన్ పెంచుతున్నాం, మెన్ పెంచుతున్న తర్వాత కూడా ఇస్తాం. ఆల్రెడీ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్నారు, రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. బెటాలియన్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా యూజ్ చేసుకుంటే మిగతా వాటికి వెళ్ళాలని పోలీసుకి ట్రాఫిక్ డెఫినెట్గా అండి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అదే సరిపోతుంది, కానీ ఇన్వెస్టిగేషన్ టైం ఉండే పరిస్థితి లేదు. అందుకే మెన్ పెంచే బాధ్యత కూడా తీసుకుంటాం. కొంతమంది ట్రైనింగ్లో కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎలాగో ఉంటుంది కదండి రిక్రూట్మెంట్ చేయడానికి. మీరు మేము వచ్చిన తర్వాత మేము మొదలు పెట్టామా లేదా? మేము వచ్చి 1 year అయినా మేము మొదలు పెట్టాం. ఫిజికల్ టెస్ట్ అన్ని కూడా అయిపోయినాయి. ఇంకొక రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంది, అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఫీల్డ్ మేడం గారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లాగా కనిపిస్తా ఉంది. గోరంట్ల మాధవ్ అనే అతను ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి పోలీసుల మీద చేసి కుట్టే పరిస్థితి ఎందుకు అంత ధైర్యం అట్లా వచ్చింది? దానివల్ల ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి కొంత ట్రై చేస్తుంటారు. అప్పర్ హ్యాండ్ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని ట్రై చేస్తారు. అది మీరు అదే భయం అనేది ఉండే మేము కల్పించాం అనుకోండి, మళ్ళీ మీరేం మాట్లాడతారు తర్వాత? భయం కాదండి. ఇప్పుడు కావాలి ఒకటండి, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది 2 ఆలోచన చేసుకుంటుంటాం. ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి. ఒక పక్క భయం ఉండాలి, అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, 2 బ్యాలెన్స్ చేయాలి. ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా 11 మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటివి మేము అన్ని రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని మేము పంచి ప్రభాకర్ అని, ప్రదీప్ అని వాళ్ళు ఇష్టానుసారంగా అంటే అనలేని మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేవు. మీ మీద చేసిన వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చాలా మంది మీ మీద, ఇప్పుడు నా మీద చేసే వాళ్ళు ఈ రోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండే చేస్తారండి. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మ్యాక్సిమం మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ 5 years మొన్న ఈ 10 monthsలోని ఉన్నారు, లేరని చెప్పట్లే, ఉన్నారు. మ్యాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి, తగ్గిందా లేదా మీరే చెప్పండి. తగ్గింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అంత కంగారు పడిపోతే ఎలాగ మనం? అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం. కేవలం వైసీపీని టార్గెట్ చేసి పోస్టులు పెట్టే వారిపైన కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు, కేసులు కట్టలేదని చెప్తారు. కేసులు కట్టలేదు అన్న పరిస్థితి ఎక్కడా లేదండి. కేసులు వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టినా కూడా కేసు కట్టి రిసిప్ట్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు. కేసు కట్టలేదు అన్నది అయితే ఎక్కడా లేదు. కావాలని వాళ్ళు ఏదో మీడియాలో బాగా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్పించి అది మా బాధ్యత. అలా కేసు ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకొని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం, అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు, ముసుకేసి ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు.
వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవనేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.